వాట్సాప్ ప్రతి ఒక్కరు వాడుతున్నాం. మనం వాట్సాప్ అనేది లేదే లేదు అసలు. ఖచ్చితంగా మన వాట్సాప్ పొద్దున్న లేసా 24 గంటలు మనకు ఏ సమాచారం ఉన్నా, ఏ సమాచారం ఎవరికైనా పంపించాలన్నా, మనం ఒక సమాచారం చూడాలన్నా కూడా మనకు వాట్సాప్ చాలా ముఖ్యము. మన జీవితంలో కూడా వాట్సాప్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. కాబట్టి వాట్సాప్ లో వచ్చే అనుమానాస్పద దానికి కావాల్సిన ముందు జాగ్రత్తలు చెప్తున్న ఒక్కసారి మీరు కూడా ఈ వార్త చూడండి. ఈ వాట్సాప్ సంబంధించిన విషయం కాబట్టి ఇది అందరికి షేర్ చేస్తే కూడా చాలా మంది ఈ వార్త విని కూడా వాళ్ళు కొంచెం అలర్ట్ కావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. దయచేసి షేర్ కూడా చేయండి. ఇది వాట్సాప్ లో వచ్చే అనుమానాస్పద ఏపీకే ఫైల్ అని ఒక ఏపీకే అని ఒక ఫైల్స్ వస్తున్నాయి. దాన్ని డౌన్లోడ్ చేయకండి. డౌన్లోడ్ చేస్తే చాలా ప్రమాదం అంట. డౌన్లోడ్ చేయకుండా డైరెక్ట్ క్లిక్ కూడా కొట్టద్దు. దాన్ని క్లిక్ కొట్టకుండా అట్టే డిలీట్ చేసేసారు. డిలీట్ చేస్తే మనకు ఆ సైబర్ నేరగాల నుంచి కూడా మనం తప్పించుకునే ప్రయత్నము చేస్తే మనం తప్పించుకోవచ్చు కూడా. అట్లా వాళ్ళకు దొరికే అవకాశం ఉండదు. మనం అపరిచితులు అంటే ఎవరు? సైబర్ నేరగాలే కావచ్చు. మన పక్కనే తెలియకుండా మన దగ్గరనే ఉన్న కూడా ఫోన్లు చేసే. కానీ ఒక మాట *21* ఒక నంబర్ చెప్పి యాష్ వంటి ప్రత్యేక నంబర్లు డయల్ చేయమని చెప్తే చెయ్యొద్దు. ఏమని? మీకు తెలిసిన వాళ్ళే కావచ్చు, అంటే పక్కన వాళ్ళే కావచ్చు, ఇంకెవరైనా సరే, లేదా ఫోన్లు చేసి మాట్లాడేటోళ్ళే కావచ్చు. ఎవరు ఫోన్ చేసి మాట్లాడినా కూడా ఈ *21* నంబర్ కొట్టి యాష్ కొట్టమంటే మాత్రం కొట్టొద్దు. అవి చాలా కాల్ ఫార్వర్డింగ్ నంబర్ను గుర్తుంచుకోవాలి. కాల్ ఫార్వర్డ్ అవుతుందంట. మీరు మాట్లాడే కాలే కావచ్చు, అది వేరేటోళ్ళకి ఫార్వర్డ్ అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. చెయ్యొద్దు. వాట్సాప్లో 2 స్టెప్ వెరిఫికేషన్ తప్పనిసరిగా వాట్సాప్లో ఉన్న ఏదైతే ఒక 2 స్టెప్ వెరిఫికేషన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. దాన్ని తప్పనిసరిగా మనము ఎనేబుల్ చేసుకోవాలి. డిజేబుల్ ఉంటుంది. ఒకవేళ దాన్ని ఎనేబుల్ చేసుకుంటే మనం చాలా సేఫ్గా ఉంటామని చెప్పేసి కూడా ఇక్కడ ఒక వార్త. అదేవిధంగా మీరు ఏదైనా కంప్లైంట్ చేయాలనుకుంటే వాట్సాప్లో మీకు ఏదైనా సైబర్ నేరగాల నుంచి మీకు ఏమైనా ఏమంటారు ప్రాబ్లం జరిగి ఉంటే మీరు కంప్లైంట్ చేయాలంటే కంప్లైంట్ నెంబర్ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి. రిపోర్టింగ్ పోర్టల్ వచ్చేసి సైబర్ క్రైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పోర్టల్కి వెళ్తే మీకు అందులో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిర్రు 1930. నోట్ చేసుకోండి. సైబర్ ఫ్రాడ్ రిజిస్ట్రీ మీరు ఒకవేళ ఈ సైబర్ క్రైమ్ దాంట్లోకి వెళ్ళినప్పుడు రిజిస్టర్ చేసుకోవాలంటే కూడా ఈ నెంబర్ కూడా నోట్ చేసుకోండి. 8712672222 8712672222 నంబర్ కూడా మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. ఎందుకంటే చాలా మంది మనం వాట్సాప్ వాడుతుంటాం. కాంటాక్ట్లు వాట్సాప్తో పాటు ఫోన్కు వచ్చే SMS OTPలను సైతం సైబర్ నేరస్తులు నియంత్రిస్తున్నారు. కాల్ ఫార్వర్డింగ్ కోడ్ను ఉపయోగించి ఐఫోన్లను సైతం హ్యాక్ చేస్తున్నారు. కేవైసీ పేరిట అధికారుల మాదిరిగా ఫోన్ చేసి నేను ఇంతకుముందు చెప్పినా కదా *21* నంబర్ యాష్ను డయల్ చేయాలని సూచిస్తున్నారు. నిజానికి అది కాల్ ఫార్వర్డింగ్ కోడ్. ఆ కోడ్ను డయల్ చేశాక సదరు ఫోన్లోని వాట్సాప్ హ్యాక్ అయ్యి సమాచారం నేరస్తుల నియంత్రణలోకి వెళ్తుంది. అనంతరం వివిధ మార్గాల్లో దోపిడీకి పాల్పడుతున్నారు అని చెప్పేసి కూడా ఉన్నది. ఖచ్చితంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరైనా కాల్ చేసి మీరు *21* ఒత్తమంటే మాత్రం ఒత్తకండి. కాల్ ఫార్వర్డింగ్ అయిపోతుందంట. మీరు ఎవరితో వాట్సాప్ చేస్తున్నా మీకు సీక్రెట్స్ ఏమున్నా కూడా వాళ్ళ చేతికి వెళ్ళినాక వాళ్ళ తర్వాత బెదిరింపులకు దిగి మీ దగ్గర పైసలు వసూలు చేసిన కూడా జరుగుతుందని చెప్పేసి కూడా ఒక వార్త ఇక్కడ పేపర్లో వచ్చింది. చాలా జాగ్రత్తగా ఈ వాట్సాప్ సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏమాత్రము నిర్లక్ష్యం వివరించినా కూడా పరిస్థితి చేదారిపోతే చాలా ఘోరమైన పరిస్థితి జరుగుతుంది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.